నేనేం పాపం చేశాను? ఎప్పుడు నాకే ఇన్ని కష్టాలు వస్తాయి. అక్కడేమో ఆవిడ మేకప్ వేసుకోవడం మర్చిపోయి కెమెరా ముందుకొచ్చిన హీరోయిన్లా బోరుమని ఏడుస్తుంది. ఇక్కడేమో ఈయన పెళ్ళం చేతిలో ఇరక్కొట్టించుకున్న మొగుళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తుండు. ఏదో జరుగుతుంది. అదేంటో త్వరగా అడిగి కనుక్కొని నాకు కూడా చెప్పు. ఏ కడుపుబ్బరం ఆగట్లేదా? భలే కనిపెట్టేశావురా. ఏం సార్, ఏం జరిగింది? రావు గారు నన్ను పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓరిని, ఇవి ఆనంద బాష్పాలా? అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఇన్ని సంవత్సరాలకు మీ కళ నెరవేరిందనమాట. పార్టీ ఎప్పుడు మరి? ఎప్పుడో దేనికి, ఇప్పుడే ఇస్తారు. కొంచెం దగ్గరికి వెళ్ళి. ఇదెక్కడ అన్యాయం అండి? సినిమా పూర్తిగా చూడకుండా రివ్యూలు ఇచ్చేస్తే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయి. మరి అంటే చెప్తారా? ఒంటరిగా చెప్పలేను, తోడు కావాలి. రావు గారు నిన్న పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓకే, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సరే, వాళ్ళకి ఈయన కూడా చాలా బాగా నచ్చారు. మంచిదేగా. వాళ్ళు మా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు జాతకాలు వేరే వాళ్ళకు చూపించారు. వాళ్ళు మరొకళ్ళతో మాట్లాడి కలుసుంటే ఒకళ్ళకొకళ్ళు హ్యాపీగా ఉంటారని కళ్ళు మూసుకొని పెళ్లి చేసేమన్నారు. ఇంకేంటి ప్రాబ్లము? గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయనుకున్న టైంలో గ్రహణం పట్టినట్టుగా రావు గారి జాతకంలో బుధుడు 3వ పాదం నుంచి ముంచేసే పాదంలోకి, శని 4వ పాదం నుంచి నాశనం చేసే పాదంలోకి షిఫ్ట్ అయ్యారు. ఓహో, ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని అక్కడి నుంచి పారిపోయి వచ్చారా? పర్సనల్ గా మాట్లాడాలని పెళ్లి కూతురిని పక్కకి తీసుకెళ్లారు. చెయ్యకూడని పాడు పని ఏదైనా చేశారా? ఆహాహా, పాటలు పాడటం వచ్చా అని అడిగాను, అంతేరా. పద్ధతైన ప్రశ్నేగా. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నేనంత ప్రొఫెషనల్ సింగర్ని కాదు, జస్ట్ బాత్రూమ్ సింగర్నే అంది. పర్లేదు, పాడమని బలవంతం చేశారా? పద బాత్రూంలోకి వెళ్దామన్నా. ఓ మై శిలాకి జవానీ. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి తగలబెట్టాడంట మీలాంటోడే. ఆయన ఏమన్నా అంటే అన్నామంటారు. మీరేమన్నా శంకరాభరణం శంకరశాస్త్రి గారి ఫ్యామిలీ ఏంటండి? అత్తమామల్ని గౌరవించడం వచ్చా? తిన్నాక ఈ రోజున అవ్వకుండా వంట చేయడం వచ్చా? మూడు బాగున్నప్పుడు మొట్టికాయ లేకుండా, మనసు బాగున్నప్పుడు మక్కలేర కొట్టకుండా మొగుడుతో కాపురం చేయడం వచ్చా అని అడగాల్సింది పోయి పాటలు పద్యాలు అనుకుంటూ. నీకు ఒక విషయం అర్థం కావట్లేదురా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. నేనెంత పెద్ద పతివ్రతనో నా మొదటి మూడుని అడిగితే చెప్తాడందంట. సిట్యువేషన్ కి సింక్ లో లేని సామెతలు చెప్పామంటే సితక్కొట్టేస్తాను. నా కథకి ఇంకా క్లైమాక్స్ లేనంటేరా. నిన్నగాక మొన్న కేబీఆర్ పార్క్ కి వాకింగ్కి వెళ్తే పొదలెనకాల టీనేజర్లు పుచ్చుకోమని ముద్దులు పెట్టేసుకుంటున్నారు. నా టీనేజ్ రోజులు గుర్తొచ్చాయి నాకు. అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు మీరు కూడా పొదల వెనకాల ముద్దులు పెట్టేవారా? అప్పుడు కూడా ఇలాగే ముద్దులు పెట్టుకునే వాళ్ళని చూసేవాళ్ళు. రావు గారు, నాదొక చిన్న అనుమానం. మీ నాన్నగారు పురోహితులు కదా, ఎంతో మంది కుర్రోళ్ళ పెళ్లిళ్ళు చేయించుంటారు. వాళ్ళ ఉసురుగానీ తగిలి మీకు పెళ్ళి అవ్వట్లేదేమో అని నా డౌట్ అనుమానం. వాళ్ళు ఉసురు తగిలితే ఈయనకి ఎప్పుడో పెళ్ళి అయిపోవాలి. సర్లే, బాధపడకండి, ఒక మంచి అమ్మాయి దొరుకుతుందిలే. ఈ జనరేషన్ అమ్మాయిలతో నా రిలేషన్ కష్టమే అనిపిస్తుందిరా. నిన్న కాక మొన్న వచ్చిన న్యూస్, ఒక అబ్బాయి 4 అమ్మాయిలు కలిసి కిడ్నాప్ చేసి రేప్ చేశారంట. పిక్కలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనియన్లు వేసుకుని రాత్రిపూట ఎవరు తిరగమన్నారు వాడిని? ఇది మనకు కావాల్సిందేరా. అక్కడ మేనేజర్ గారు, ఇక్కడ మీరు తెగ ఏడ్చేస్తుంటే డాట్స్ కనెక్ట్ చేసుకుని దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అని తెగ ఫీల్ అయిపోయాను. మేనేజర్ ఏడుస్తుందా? చిచ్చి, ఆడపిల్ల ఏడుస్తుందని చెబితే ఓదార్చావా అని అడగడం పోయి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంటి? గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఆడోళ్ళు ఏడ్చేటప్పుడు డోరేసి దూరంగా ఉండాలి. దుస్సాహసాలు చేయకూడదు, దుర్ఘటనలో దుర్మరణం పాలవుతుంది. నిజమే రోయ్, ఇటువంటివి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఒకరోజు ఒక అమ్మాయిని ఓదారుద్దామని వెళ్తే ఓరిసిపోయేలా కొట్టింది. ఏంటది? శర్మం, చాలా డేంజర్. మీలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది, సరిగ్గా పని చేయకపోయినా శాలరీలు ఇచ్చింది, తొక్కలో రీజన్స్ చెప్పినా సెలవులు ఇచ్చింది, బర్త్డేలంటే బోనస్లు ఇచ్చింది. ఇన్ని చేసినా కూడా ఆవిడ ఏడుస్తుందంటే మీరు నవ్వుతున్నారు చూసారా? కలి ప్రభావం. కలి ప్రభావం, కమలాసన్ ప్రభావం తర్వాత చూసుకుందాం గానీ ముందు ఏడు వీడియో తీసావా లేదా అది చెప్పు. నాది మీలా స్టోన్ హంటెడ్ బండరాతి మనసు అనుకున్నారా? ఐ హావ్ ఎథిక్స్. 10,000 ఇస్తా. వీడియో వాట్సాప్లో కొట్టా, డబ్బులు గూగుల్ పేలో కొట్టండి. అమ్మయ్యా, హాయిగా ఉందిరా. కొడితే కొట్టాడు గాని కొత్త కుక్క కొని పెట్టడం ఆయన అందంట మీలాంటిదే. ఆయన పెళ్లి సంబంధం చెడిపోయిందన్న బాధ కంటే ఈ ఆనందం ఎక్కువైపోయిందంటండి మీకు. రోజు రోజుకి కలికిలో కమలాసంలో తయారవుతున్నారు మీరు. ఆడికి వీడియోకి 10,000 ఇచ్చింది నేనే. మరి గుడ్డు పెట్టి దానికి తెలుస్తురా గుడ్డు. మింగేయండి, ఫ్యామిలీ షో. అసలే ఏజ్ బార్ అయిపోతుందని ఏడుస్తుంటే నీ సామెతలో ఒకటి సలహా ఏమన్నా ఉంటే చెప్పరా. ఇన్ని రోజులు వీడి సలహాలు వినే సంకనాకపోయి ఉంటావని నా డౌట్. ఊరు మీ మంగళ మీద పడిందంట. మధ్యలో నేనేం చేశా? అయినా నాకు విషయం అర్థం కావట్లేదు.
ఆ శకుంతలతో పగల రాత్రి ఓ తెగ చాటింగ్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చుగా, పని అయిపోద్ది. ఆల్రెడీ చేశాను, జస్ట్ ఫ్రెండ్స్ అంది. ఏం వండినా ఏం తిన్నా ఎక్కడున్నా మీకు ఫోటోలు తీసి మరీ పెట్టుద్ది కదండి. నాతో పాటు ఇంకో నలుగురికి పెట్టింది. వాళ్ళకి రాని ఫీలింగ్స్ నీకు ఎందుకు వచ్చాయని తిట్టింది. మీకు చెప్పకుండా ఏ పని చేయదు. నన్ను ఒక గురువులా భావించి సలహాలు అడిగింది. బర్త్డేకి తినే కేక్ దగ్గర నుంచి కోసే చాకు వరకు మీతోనే కొనిపించింది. నన్ను తండ్రిలా భావించి డబ్బులు అడిగింది. చివరికి ఆ విషయాలు కూడా మీతో డిస్కస్ చేసింది కదండి. నన్ను ఒక తల్లిలా భావించి షేర్ చేసింది. అంటే మీరు స్పెండ్ చేసిన టైము, ఖర్చు పెట్టిన డబ్బులు కృష్ణార్పణం. మీ కష్టం పాకిస్తానుడు కూడా రావద్దు రావు గారు. మరేరా, సర్లేండి, పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడం, శకుంతల హ్యాండ్ ఇవ్వడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు రజనీకాంత్ గారి ఫ్యాన్ అవ్వడం చాలా మంచిదైంది.